నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ముగించుకొని మార్చి 19వ తారీఖు శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడిగిడబోతున్నాం. మరొక సంవత్సరం, 60 సంవత్సరాల్లో మనకి 60 సంవత్సరాల్లో ఇది ఒక సంవత్సరం. కాబట్టి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన తెలుగువారికి ఉగాది ఫలితాలు తెలుసుకోవటం అనేది పరిపాటి. కాబట్టి ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయటం అనేది ఎంతైనా సరే మంచిది, పుణ్యం. అది మనకి పంచాంగము అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. యోగ కరణాలను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ ముహూర్తంలో మనకి ఇస్తూ ఉంటారు. పంచాంగంలో అయితే ఇస్తారు. చాలామంది వాటిని పక్కకు పెట్టడం అనేది జరుగుతోంది, కానీ వాటిని కూడా మనం విస్మరించరాదు. అలాగే మనం చూసినట్టయితే శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, అలాగే పుష్యమి నక్షత్రం 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారు ఈ రాశిలోకి వస్తారు. కాబట్టి పునర్వసు వారు కనకపుష్యరాగం ధరించడం, పుష్యమి వారు మయూరి నీలం ధరించడం, అలాగే ఆశ్లేష వారు జాతి పచ్చ ధరించడం అనేది మంచిది, వారి వారి జన్మ నక్షత్రానుసారం. కాబట్టి నడిచే మహర్దశ తర్వాత వారి లగ్న పంచమ భాగ్యాధిపతులను బట్టి వారు పరిశీలించుకుని జాతక పరిశీలన తర్వాత వేరే రత్నధారణలు చేయవచ్చు. అలాగే రాశ్యాధిపతి అయిన చంద్రుడు కర్కాటక రాశి ముత్యం కూడా వీరు ధరించవచ్చు. కొంత మానసిక ప్రశాంతత అనేది వీరికి లభిస్తుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కర్కాటక లగ్నం వారు కానివ్వండి, కర్కాటక రాశి వారు కానీ ఒకంత ఎప్పుడూ కూడా మేధోమదనం జరుగుతూ ఉంటుంది. వారి జీవితంలో, వారి మనసులో ఎప్పుడు కూడా హెచ్చుతగ్గులు, పౌర్ణమి అమావాస్యలాగా, సముద్రం ఆటుపోట్లులాగా ఈ వచ్చినప్పుడు ఈ ఇబ్బందులు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంత వీరు వారి మీద వారు ఇదిని పెంచుకోవటము, లేదా వారి భాగస్వామి ఎవరైతే భార్య భర్త ఎవరో ఒకళ్ళ సలహా సంప్రదింపులు తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఒకంత మంచి జరుగుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సంచార ఫలితాలు మనం తీసుకున్న ఇక్కడ ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఇక్కడ మనం ఒకంత చూసినట్టయితే వీరికి కూడా మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. 50% ఫలితాలు అని చెప్పని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి మళ్ళీ, వృషభ రాశి వారికి మళ్ళీ, కర్కాటక రాశి కూడా ఒకంత అట్లానే ఉంది. గురువు జన్మ సంచారం తీసుకున్నప్పటికీ ఒకంత వారు దాన్ని మంచి జరుగుతుంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు, కానీ పూర్తిగా 100% వీరికి అనుకూలతలు అనేవి ఉండవు. కాబట్టి మంచి ప్రయత్నాలు కలిసి వస్తాయి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి, కానీ వారు నిలబెట్టుకోవడం అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ద్వితీయ కేతువు, అలాగే అష్టమంలో రాహు ఉండటం వల్ల కొంత వీరికి ఆ ఇబ్బందులు ఉంటాయి. తర్వాత డిసెంబర్ 6 తర్వాత జన్మ కేతువు, సప్తమంలో రాహు, ఈ రెండిటి వల్ల కూడా కొంత ఇవి ఇబ్బంది పెడతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే శని సంవత్సరం అంతా కూడా భాగ్య సంచారం చేస్తున్నారు. ఒకంత ఇది కూడా మిశ్రమ ఫలితాలే ఇస్తుంది. ఏతావాత చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి 50% to 60% ఫలితాలే మనము ఉగాది ఫలితాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. వారికి నడిచే మహర్దశ అంతర్దశలను బట్టి మిగతా ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గ్రహ సంచారం తీసుకున్నట్టయితే జూన్ 2వ తారీఖుకు గురువు మనకి ఇక్కడ మిథునం నుంచి కర్కాటకం జన్మంలోనికి సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం అంతా శని భాగ్య సంచారమే. రాహుకేతువులు సింహం నుంచి, కేతువు కర్కాటకంలోకి, రాహు కుంభం నుంచి మకరంలోనికి సంచారం చేస్తారు. ఇంట్లో కొంచెం పరిస్థితులు అటు ఇటుగా మారటం అనేది జరుగుతున్నది. కుటుంబంలో పరిస్థితులు కూడా కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. ఇంటా బయట కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. కుటుంబంలో కొత్తగా వివాహం కావాల్సిన వారికి కొంత
పరిస్థితులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు. వృత్తి అవకాశాలు అయితే అందుతాయి. జన్మగురుని సంచారం వల్ల కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే అన్నీ నాకే తెలుసులే, నాకు అవకాశం వస్తుందిలే అని ఇలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంత ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు. ప్రమోషన్లు చూస్తున్న వాళ్ళు ఆశించవచ్చు. మానిటరీ బెనిఫిట్స్ కంటే బాధ్యతలే పెరిగే అవకాశం అనేది వీరికి కనబడుతూ ఉన్నది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. శని ఫలితాలు కూడా మనం చూసినట్టయితే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒకంత ఇబ్బందిగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేవారు అభివృద్ధి సాధిస్తారు అని చెప్పచ్చు. ప్రణాళిక లేకుండా వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలుగానే మనం ఇక్కడ చెప్పవచ్చు. వ్యాపార రంగం వారికి, పర్యాటక రంగం వారికి, క్యాటరింగ్, హోటళ్ళు, ఉద్యోగం, ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి కూడా మిశ్రమ ఫలితాలుగానే మనం ఇక్కడ చెప్పవచ్చు అని చెప్పవచ్చు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి రాహుకేతువుల మార్పు వల్ల జన్మంలోకి రావటం వల్ల ఒకంత అనారోగ్య సూచనలు, మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. దానికి కొంత మన ఆసుపత్రికి కొంచెం వైద్యపరమైన ఖర్చులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకంత జాగ్రత్త అని చెప్పచ్చు. జన్మంలో కేతువు కొంత నిరాశ, నిస్పృహలకు ఇబ్బంది పెట్టడము, అలాగే సప్తమంలో రాహు ముఖ్యంగా వైవాహికపరమైన సమస్యలు, వివాహం కాని వారికి కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం, అయిన వారికి కుటుంబంలో కొంత సమస్యలు అని చెప్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. నడిచే మహర్దశ, అంతర్దశలకు పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. రాహుకేతువులకు ప్రత్యేకించి జపదాన హోమములు చేసుకున్నట్టయితే మంచిది. కాస్త దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి ఒకంత ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా కొంత నిరాశ, నిస్పృహలు వచ్చినట్టు రావటం, అందినట్టు అందటం, అవి రాకపోవటం అనేది వీరికి ఉంటుంది. కొంత ఒత్తిడి కూడా అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా కొంత చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జన్మకేతు సంచారం వల్ల కొంత ఇబ్బందులు పెడతాయి. కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించినవి, ఛాతీకి సంబంధించినవి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా జాగ్రత్త అవసరము అని మనము చెప్పడం జరుగుతోంది. కొంత ఆడవారికి చూసుకున్నట్టయితే ఋతువు సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి నిద్రలేమి, వీటి వల్ల కూడా అంటే ఎక్కువగా ఆలోచించటం, మనసు పరిపరి విధాలుగా వీరికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ఇబ్బందుల నుంచి వీరు బయటపడటానికి చక్కగా రాహుకేతువుల ఆరాధన, జపదాన హోమములు చేసుకోవటము, అలాగే ముఖ్యంగా దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే ఎక్కువగా దీని నుంచి బయటపడతారు అని మనం చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు సాధిస్తారు అని మనం ఇక్కడ చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఒకంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉన్నది. మధ్యలోనే వాటికి ఇబ్బంది రావటం, లేదా ఎవరైతే మీడియేటర్స్ చేసుకుంటామో వారు మోసగించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి కాస్త నమ్మకమైన వారిని, తెలిసిన వారితో మనం సంప్రదించడం అనేది మంచిది అని మనం చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ముందు దాకా, మధ్య దాకా వచ్చి కొంత ఆగే అవకాశం కూడా కనబడుతున్నది. గురు ద్వితీయ సంచారం మళ్ళీ అక్టోబర్ టు డిసెంబర్కు మధ్యలో సింహరాశిలో అతి సంచారం వల్ల కొంత వీరికి అప్పుడు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నది. ఆ 2-3 నెలలు అని మనం చెప్పవచ్చు. శని కూడా ఇక్కడ వక్రించి సంచారం, భాగ్యం నుంచి అష్టమ సంచారం కాబట్టి అనుకోని ప్రమాదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఒకంత శ్రద్ధ అవసరము అని మనం చెప్పవచ్చు. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూలతలు ఒకంత జూలై నుంచి కూడా మనకి డిసెంబర్ వరకు కొంత తగ్గే అవకాశం ఉంది. అది కాస్త చూసుకుని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఏదైనా సరే మిశ్రమ ఫలితాలే వీరికి సూచిస్తున్నాయి, 50-60% మనకి. కాబట్టి నడిచే మహర్దశ, అంతర్దశల్ని పరిశీలించుకుని, వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది చెప్పతగ్గ సూచన. అలాగే ముఖ్యంగా దుర్గా అమ్మవారు, గణపతి ఆరాధన చేసుకోవటం అనేది, రాహుకేతువులకు జపం చేసుకోవటం అనేది, నిత్యము కూడా నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం అనేది మంచిది. అలాగే నెలకి ఒకసారి శివాభిషేకం,
రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయటం, కనీసం శక్తి లేనివారు, ఓపిక లేనివారు వినటం అనేది ఎంతైనా సరే చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ పరిహారాలు పాటించుకుంటూ ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరంలో వీరికి గురుబలము కొంత మాత్రమే ఉన్నది, తక్కిన గ్రహాలు కొంత ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి దానికి పరిహారాలు చేసుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.